లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రెవెన్యూ అధికారి లింగాపూర్ ప్రాంతానికి చెందిన అలకుంట మహేష్ అనే వ్యక్తి గత నెల 27న ఇసుకను తరలిస్తుండగా అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి ట్రాక్టర్ ను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై 25,000 రూపాయల జరిమానా విధించారు. మహేష్ ఈ నెల 14న జరిమానాను చెల్లించారు. అయితే పట్టుకున్న ట్రాక్టర్ ను విడుదల చేయాలంటే 12,000 రూపాయలు లంచం చెల్లించాల్సిందిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ డిమాండ్ చేసినట్టు సమాచారం. శ్రీధర్ వేధింపులను భరించలేక మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు జాగ్రత్తగా ప్లాన్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో శ్రీధర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో మరో ఆర్ఐ పరారీలో ఉన్నట్లు సమాచారం. లింగపూర్ ఊర్లో దొరకబట్టి ఎంపీ బండి తీసుకొచ్చి అంతర్గం పోలీస్ స్టేషన్లో దొరకబట్టింది సార్. ఇసుక గంగా పోతుంది అని చెప్పి అన్నీ కేసు రాసింది సార్. ఎంఆర్ఓకు బ్యాండేర్ వేసి ఫైలు ఎంఆర్ఓకు అప్లై అయిపోయింది సార్. డీడీ కట్టుకోరా అని అది అని చెప్పి కేసు అయింది అది అని చెప్పి అన్నాడు. ఈ ఎంఆర్ఓ సార్ దగ్గరికి వస్తే 1,00,000 రూపాయలు డీడీ ఫైన్ పడుతుంది బాబు నీకు. ఎస్ఐ సార్ చెప్పి 4 కేసులు రాసి పంపిండు. కేసుకి 20,000 చొప్పున 1,00,000 రూపాయలు పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడింది ఎంఆర్ఓ సార్. 1,00,000 రూపాయలు ఎట్లా పడుతుంది సార్ అది ఇది అని చెప్పిన. అది ఫైల్ చూపెట్టాను సార్. 4 సార్లు దొరికిందా 10 సార్లు దొరికిందా సార్? నేను తెచ్చుకునేదే నెల రోజులు అవుతుంది బండి. 1,00,000 రూపాయలు ఫైన్ ఎట్లా కట్టాలా సార్? నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టరు ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్. మాట్లాడితే అట్లా ఏం కాదు ఇంకా దెంగయ్య రాకు బండికాడి రాకు దెంగయ్య అని చెప్పి మాట్లాడింది సార్ ఎంఆర్ఓ సార్. మాట్లాడితే మేము వెళ్ళిపోయినా సార్. మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ వచ్చి ఈక్వైజ్ చేసి దండం పెడతాక సార్ నేను కాలు ముక్తా సార్ అని చెప్పి సార్ని ఈక్వైజ్ చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో 1,00,000 రూపాయలు డీడీ కట్టుకొని రాపో. ఏ లెక్కలు కట్టారు సార్ 1,00,000 రూపాయలు డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్. మళ్ళీ పోయి మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వచ్చిన సార్. చూడండి సార్ నేను గరిబో నేను చేసుకుంటే బతికటోని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన సార్. 25,000 డీడీ కట్టుకొని రాపో అన్నాడు. 25,000 డీడీ కట్టుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ పైసలు అన్నీ 50,000 అని చెప్పి మాట్లాడింది సార్. 50,000 అంటే ఆర్ఐ సార్ కలిసిండు మాట్లాడినా సార్. చెప్పిరంటే కదా సార్ ఆర్ఐ సార్కు 12,000 అని చెప్పి చెప్పింది సార్. ఆర్ఐ పేరు శ్రీధర్ ఆర్ఐ సార్ పేరు శ్రీధర్. శ్రీధర్కు 50,000 తీసుకురా అని చెప్పి అన్నాడు. మళ్ళీ 50,000 50,000 తీసుకురా ఆర్ఐ సారు చెప్పింది సార్. తీసుకొచ్చిండు సార్ అని చెప్పి ఆర్ఐ సారు అప్పుడే వచ్చిండు సార్. ఎంఆర్ఓ సార్ని కలిసిన మీకు చెప్పినట్టే కదా సార్ అంటే చెప్పిండు అని చెప్పి అన్నాడు. చేపింది సార్ పైసలు 12,000 రూపాయలు ఆర్ఐ చేతిలో ఇచ్చిన లెక్క పెట్టుకున్నాడు సార్. డీడీ పేపర్ 25,000 డీడీ పేపర్ను 12,000 లెక్క పెట్టుకొని 1 గంట సేపు వెయిట్ అయ్యి డీడీ మన రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు సార్. గతంలో ఆయనకున్న నీకేమన్నా గొడవలు ఉన్నాయి? ఏం లేదు సార్. మాకు ఫస్ట్ టైం వీళ్ళకి మనకు ఏం ఇలాంటి సంబంధం లేదు. ఫస్ట్ టైం మండల ఆఫీస్కి రావడం. ఇప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఏబిఎస్ అడిగి 4 సార్లు దొరికింది ఈ డాక్టర్ మరి 4 సార్లుగా దొరకలేదు సార్. ఒక్కసారిగా దొరకలేదు. నేను తెచ్చుకొని నెల రోజులు టౌన్లో ఉండేది. నెల రోజులు నడిపించుకున్నా సార్. కొత్త డాక్టర్ సార్. తహసీల్దార్ పేరేంటి? తహసీల్దార్ సార్ పేరు రమేష్ సార్. ఓకే. తహసీల్దార్ గారు డైరెక్ట్ మీకే చెప్పారా? నాకే చెప్పిండు. నాకు చెప్పిన ఏమని శ్రీధర్ గారిని అడుగు శ్రీధర్ని అడుగుపోరు. శ్రీధర్కి చెప్పిన శ్రీధర్ మాట్లాడుతూ పో అని చెప్పి 50,000 అని చెప్పి అన్నాడు. సార్ చెప్పిండు శ్రీధర్ సార్ చెప్పిండు సార్ అని చెప్పిన. సరే పో చెప్తా ఏసీబీకి ఎట్లా అప్రోచ్ అయింది? ఏసీకి నాకు బాగా మెంటల్గా టార్చర్ పెట్టిండు సార్. టార్చర్ పెడితే బాగా అంటే బాగా ఆరే ఈరే అన్నాడు. వెళ్ళిపో ఎందుకు వచ్చినావు అన్నాడు. పైసలు తీసుకురావా అని చెప్పి అన్నాడు సార్. ఎంఆర్ఓ అన్నాడు సార్. లోపలికి పోతే ఇప్పటికి 10 సార్లు లోపలికి పోయినా సార్. రోజుకు ఒక్కసారి పోయినా. 2 రోజులకు గ్యాప్ ఇచ్చి కోపంగా ఉన్నాడు తగ్గినాలో పోదా అని చెప్పి గ్యాప్ ఇచ్చుకుంటే పోయినా సార్. ఇక ఇట్లా ఉన్నట్టు మాట్లాడట్లా ఈ ఆర్ఐ సార్ ఇక మాట్లాడిండు. 12,000 తీసుకురాపో దారంగా సేరము 12,000 కట్టిండు. అదే ప్రకారం దారంగా సేరం కట్టినట్టు 12,000 చెప్పా అని చెప్పి ఆర్ఐ సార్ అన్నాడు సార్. సరే సార్ అని చెప్పి శనివారం రోజు సరే తీసుకొస్తా సార్ అని చెప్పి చెప్పిన సార్. ఈరోజు ఎంఆర్ఓ సార్ ఈరోజు వచ్చిండు. సార్తో మాట్లాడినా సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడినా. 50,000 తీసుకొస్తే అయిపో కదా 50,000 ఎందుకు తెచ్చినావు అది అని చెప్పి మాట్లాడింది సార్. మాట్లాడితే ఆర్ఐ సార్ చెప్పింది సార్. ఆర్ఐ సార్ కలిసింది చెప్పిండు తీసుకొచ్చిన సార్ అని చెప్పి మాట్లాడినా. ఆర్ఐ సార్ వచ్చుడుతుంటే నమస్కారం సార్ అని చెప్పి 12,000 తీసుకొచ్చిన సార్ అని చెప్పి చేతులు పెట్టినా సార్. మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఓన్లీ ఆర్ఐనే పట్టింది కానీ మరి ఎంఆర్ఓని పట్టిందా?
ఎంఆర్ఓని కాబట్టి సార్ ఎంఆర్ఓ చెప్పింది కదా సార్ ఆర్ఐని కలిపి ఎంఆర్ఓ ఆర్ఐకి చెప్పినా అని చెప్పి ఇలా ఇంకో ఆరేది ఏమైనా ప్రమేయం ఉందా? ఇంకో ఆర్ఐ ఏం లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ ఆర్ఐ ఏదో ఆఫీస్ స్టాఫ్ ఇంకెవరైనా ఉన్నారా? ఆఫీస్ స్టాఫ్ ఎవ్వరు లేరు సార్. ఈ ఆర్ఐ ఎంఆర్ఓ సార్ ఇద్దరు కమిట్మెంట్ అయ్యి పైసలు తీసుకోవడం జరిగింది సార్. ఎప్పుడు అప్రోచ్ అయినా ఎట్లా అప్రోచ్ అయినా ఏసీపీకి 888888 నెంబర్ కొట్టి ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొడితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినా సార్. ఇది సార్ ఏమైనా ప్రూఫ్ ఉన్నదా, అది ఉన్నది, ఇది ఉన్నది అంటే ఇలాంటి ప్రూఫ్ లేదు సార్, నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిస్టేబుల్ పంపించింది సార్. వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు, ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో ఇందు పో అని చెప్పి అన్నారు సార్. పోయినా సార్ సీసీ కెమెరా ఇలా జోలో పెట్టుకొని ఉన్నారు, 2 ఆడియో పెట్టిండు, మేము వింటా అని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు ఏసీబీ వాళ్ళని ఎన్నిసార్లు కలిసినావు? ఇదే ఫస్ట్ సరే, ఇంతకుముందు కలిస్తే మళ్ళీ ట్రై చేస్తామన్నారా? చెప్పిన వాళ్ళు ఎంబడే స్పందించిల్లా? చెప్పగానే మేము ఉన్నా నీకు న్యాయం చేస్తాం అన్నారు సార్. ఎన్ని రోజుల క్రితం? ఒక 3 రోజుల క్రితం సార్. మేము న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడేది. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మేము న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడేది సార్. స్పందించారు. రైట్ సరిపోతుంది.